ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 దినవృత్తాంతములు 27వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యూదా రాజుల్లో ఉజ్జియా కుమారుడైన యోతాముని గురించి రాయబడిన మాటలు. యోతాము చిన్న వయసులో 25 ఏండ్ల వాడై యెరూషలేమును రాజధానిగా చేసుకొని 16 సంవత్సరములు ఇశ్రాయేలీలను యూదా వారిని పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క జీవితంలో ఉజ్జియా యొక్క కుమారుడిగా ఉన్నాడు. అతని తల్లి పేరు యెరూషా. ఇతని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చాలా గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి విలువలు కలిగిన వాడు. భౌతిక విషయాలు కాకుండా దైవికమైన నియమములో రాజు అయినప్పటికీ యూదా రాజుల్లో రాజుగా ఉన్నప్పటికీ తను పరిపాలన చేసిన కాలమంతయు కూడా ఏ చెడుతనం లేదు, బలహీనత లేదు అతనికి. అతని ప్రవర్తన అంతటి కూడా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. వాక్యంలో రాస్తాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, భక్తిహీనుల గుడారము పెరికివేయబడును. అలాగా ఆయన యథార్థంగా ప్రవర్తించి యెరూషలేములో దేవుని యొక్క ఆలయం యొక్క ప్రాకారములను, ఎత్తు ద్వారములను కట్టిస్తాడు. చుట్టూ ప్రాకారములను కట్టిస్తాడు, దుర్గములను, కోటలను కట్టిస్తాడు. అతడు ఎంతో అమ్మోనీయులతో యుద్ధం చేసి యుద్ధములో గెలుస్తాడు. అమ్మోనీయులు 3-4 సంవత్సరాల పాటు కప్పం కడతారు. వెండి, గోధుమలు అనేక రకాలుగా వారు యోతాముకి ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి శత్రువును బలహీనపరుస్తాడు, ప్రాకారములను కట్టించబడతాడు. దేవుడి సహాయం ఎంతగానో అతనికి అందింది. ఎందుకనగా అతనికి దేవుని ఆలయము, మందిరము, దేవుని దృష్టి తప్ప వేరొక విషయాల మీద ఆయనకి దృష్టి లేదు. అందుకని అతని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉంది. అతడు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు. అతను బలపరచబడ్డాడు. అతనికి ఎంతో సహాయం అందింది. రాజ్యంలో యుద్ధముల్లో గెలవటం, ఎంతో సంతోషం, రాజ్య పరిపాలనలో నెమ్మది, 16 సంవత్సర కాలాలు చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేసినట్లుగా చూస్తున్నాం. దేవుని చేత బలపరచబడ్డాడు. ఇక్కడ వాక్యములు రాయబడి ఉంది, తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. ప్రియుడా, నా జీవితంలో కూడా మనము దేవుని మందిరమును, దేవుణ్ణి అధికముగా ప్రేమిస్తూ దేవుని దృష్టికి యథార్థంగా మనము నడుచుకుంటూ దేవునికి ప్రీతికరముగా మనముంటే దేవుడే మనల్ని బలపరుస్తాడు. మనకొచ్చే శత్రు ఆటంకాలు తొలగిస్తాడు. మనకొచ్చేటువంటి ప్రతి శోధన మీద జయమిస్తాడు. మనం అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని మనకిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. అందుకని నా జీవితంలో ఒక వాక్యపు యొక్క హెచ్చరిక మనతో మాట్లాడుతుంది. నీవు దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకోగలుగుతున్నావా? దేవుని ప్రేమించగలుగుతున్నావా? దేవుని మందిర ఆవరణముల్లో నివసిస్తున్నావా? దేవునికి ప్రీతికరమైన జీవితం నీ జీవితంలో ఉంటుందా? నీ జీవితంలో ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ, ఇష్టత కలిగి ఉంటున్నావా? యోతాము జీవితం అలా ఉంది కనుకనే దేవుడు అతని యథార్థ ప్రవర్తన బట్టి అతన్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవం మనం కలిగి ఉందాం. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడదాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఉజ్జియా కుమారుడైన యోతాము తన జీవితంలో దేవుని ఆలయము తప్ప దేవుని ప్రాకారములు, దేవుని యొక్క మందిరము, దేవుని ఆత్మ సంబంధమైన విషయాల మీద తనకున్నటువంటి యథార్థమైన ప్రవర్తన జీవితం, తనకున్న ఇష్టతను బట్టి దేవుడు ఎంతగానో యోతామును బలపరుస్తూ వచ్చాడు. మా జీవితాల్లో కూడా అనుభవం శ్రేష్టమైనది కనుక అట్టి అనుభవం మేము కలిగి ఉండటకు సహాయం చేయం. యథార్థ ప్రవర్తన ద్వారా నిశ్చేత బలపరచబడే కృప దయచేయండి తండ్రి. ఈ అద్భుతమైన మాటల చేత మమ్మల్ని దీవించుము, బలపరచుము.
మరి యవనస్తులను బిడ్డలను భవిష్యత్తును దీవిస్తురండి. వృద్ధాప్యంలో వారి పట్ల కనికరం చూపు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. మరి అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేయండి తండ్రి. అయా మరి సంఘమును మీరు దీవిస్తురండి. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచు. అయా మరి మీ చేతి కిందకి తీసుకుంటూ ఈ దినమంతా మీ కృపలో బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.